హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో లీగల్ అడ్వైజర్గా మహేష్ గోపాల్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా బి నాగేందర్ నియమితులయ్యారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ ఆనంద్ సహకారంతో వీరిని నియమించారు. హైదరాబాద్ రామ్నగర్ డివిజన్లో జరిగిన ఒక కార్యక్రమంలో లీగల్ ప్యానెల్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరంతా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు. కొంచెం దగ్గర सर्टिफिकेट्स नेक्स्ट నేను ఒక ఫోటో తీయండి, నాకు లెటర్ ఇస్తున్నాను. ఇద్దరు మంచిగా Thank you, Mr. Anand Garu, for giving me this opportunity to join his what is it called National Forum for Human Rights. I am very enthusiastic to join this also, and this is my new venture to join. Since I have worked with various ministers in same state, AP state, not in other states, but in the same state, with doing justice to downtrodden people. Whenever ministers ask me to join, I used to join them, and I have retired on 2010. Afterwards, I joined with this Dattatreya Garu from 2014, and now I am doing here honorary, and I have recommended Mr. Anand to give opportunity to our Baba Garu. ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ గత 5 సంవత్సరాలుగా 18 రాష్ట్రాల్లో హక్కుల కోసం పోరాడుతూ హక్కుల ఫలాలు ప్రతి పేద కుటుంబానికి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. ఈరోజు మన హర్యానా గవర్నర్ గారి చేతుల మీదుగా మహేష్ గోపాల్ గారు సూపరింటెండెంట్ ఆర్టీసీగా చేశారు. అదేవిధంగా దాదాపు 12 రాష్ట్రాల మినిస్టర్స్ దగ్గర వివిధ శాఖల్లో అనుభవం గల వ్యక్తి. అటువంటి వ్యక్తి మా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడము ఆర్గనైజేషన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేవిధంగా నాగేందర్ గారు మన అనంతపూర్ నుంచి, వారు కూడా నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా సంస్థకు సేవలు అందించడానికి ముందుకు వచ్చారు.